హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక సామెత పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు కదా ఫ్రెండ్స్. ఏనుగును కొంటే గొలుసును కొనలేరు అనేసని. ఇప్పుడు నా ఆటోకుంటే పరిస్థితి అలాంటిది అనిపిస్తుంది నాకు. ఆటో ఎలాగో కొనేసా, కానీ దీనికి పెట్టే 20,000 రూపాయలు ఖర్చు ఉంది ఫ్రెండ్స్. ఆ ఖర్చు పెట్టడానికి కష్టంగా ఉందన్నమాట. ఏమేం ఖర్చు అనుకుంటున్నారా? ప్రజెంట్ ఈ చెక్క ఇంతకుముందు చెక్క లేదు ఫ్రెండ్స్. ఒక బాక్స్ లాగా పెట్టుకున్నాను అన్నమాట. 2.5 అయింది ఈ చెక్కకి. ఇంకా దీనికి సీటు గుట్టించాలి. ఈ సీటు గుట్టిస్తే ఇంకా అమౌంట్ అడుగుతారనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక సీట్ పెట్టుకోవాలి, పెద్ద సీట్గా. ఇంకా నడుము నొప్పికి బ్యాక్ పెయిన్ బాగా వచ్చేస్తుంది నాకు. అందుకని బ్యాక్ పెయిన్కి ఇంకో సీట్ పెట్టుకోవాలి. చూసారా, వీటికంతా చేరి ఒక 5,000 అలా అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. ఇంకా ఉంది, అది కూడా కాకుండా బ్యాక్ సైడు ఇక్కడ చూసారా, ఇది తీసేస్తే ఇక్కడ ఒక సీట్ పెట్టించుకోవాలి. దీన్ని తీయాలన్నమాట. దీన్ని తీసేస్తే ఒక సీట్ పెట్టించుకోవాలి. ఇక్కడ కూడా ఒక స్టాండ్ లాగా వస్తుంది. కూర్చున్న తర్వాత కాళ్ళు పెట్టుకుంటారు కదా, ఇక్కడ కూడా స్టాండ్ లాగా వచ్చేదాన్ని దీన్ని కూడా చేపించుకోవాలి. దీనికి ఒక 2,000 3,000 అలా అవుతుందంట. దీనికి ఒక సీటు, ఎక్స్ట్రా ఖర్చులు ఫ్రెండ్స్ ఇవంతా. కానీ ఇవి చేసుకోలేకుండా ఉండాలన్నమాట మొత్తానికి. ఇంకా ఉంది, ఇంకా చాలా ఖర్చు చేయాలంటే. కాకపోతే ఎమర్జెన్సీ కాదు కదా, అర్జెంటుగా ఉండేటివి ఉంటే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కూడా ఒక ఇది వస్తుంది అనమాట. దీన్ని కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్ని ఖర్చులు ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఈ బాక్స్కి కూడా ఒక సీటు కుట్టించాలి. ఈ బాక్స్ పెట్టిన దానికి ఇప్పటికీ 2.5 అయింది ఈ బాక్స్కి. ఇది కూడా అర్జెంటు కాబట్టే చేయించుకున్నాను అనమాట. అంటే దీనిపైన కూర్చుంటారు కదా జనాలు, అందుకని. లేకపోతే జనాలు సరిపోరు ఎక్కడానికి, టికెట్లు ఎక్కడానికి సరిపోదని ఈ బాక్స్ పెట్టుకున్నాను. దీని లోపల ఇంకా ఏమేమి పెడతానో అది ఇంకొకసారి చూపిస్తానే. నేనేమో ఇలా బాధపడిపోతున్నా, ఇలా కష్టపడిపోతున్నా. కానీ అదేదో చాలామంది ఆటోల వెనక రాసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఏమనేసి తెలుసా, నన్ను చూసి ఏడవకురా, అప్పు చేసుకున్నా అని రాసుకుంటారు కదా. ఆ సీను అప్పుడు అనుకునేదనమాట, ఏంది వీళ్ళు పిచ్చోళ్ళలాగా రాసుకొని ఉండారు, పిచ్చోళ్ళ వీళ్ళు ఏమన్నా ఇలా రాసి పెట్టుకో అని. కానీ నేను ఇప్పుడు కొత్త ఆటో కొంటే కానీ నాకు ఆ ఓడికి అర్థం. అట్లుంది పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. రెడీ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అసలు బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అసలు ఈ ప్లేస్ ఎప్పుడు ఇది స్టాండ్ ఎప్పుడు పెట్టుకుంటానో మొత్తానికి. ఇవన్నీ పెట్టుకుంటే కొత్త ఆటో కొన్నంత వరకు ఒక ప్రాబ్లము, కొత్త ఆటో కొన్న తర్వాత ఇంకొక ప్రాబ్లము అనిపిస్తుంది. ఇవన్నీ చేసుకోవాలి కదా. నెక్స్ట్ ఇంకొక విషయం మర్చిపోయా, సీట్ ఉంది కదా, ఈ సీటుకి కూడా కవర్ కుట్టుకోవాలి. ఒక క్లాత్ తెచ్చి కుట్టి వేసుకుందాము అనుకుంటున్నా. లేకపోతే సీట్లు బిన్నే పొడుస్తాయి కదా. నేను నెల రోజులు అవుతా అన్నా కూడా నేను ఇంతవరకు కవర్ తీయలే. దీనికి కూడా పంచులేస్తారు మా వాళ్ళు కొంతమంది ఆటో చూసేసి. నెల రోజులు, ఎందుకంటే కవర్ మరక పడిపోతుంది కదా, అందుకనేసి అని ఒక క్లాత్ తెచ్చి కుట్టేసి వేసుకునేద్దాము అనేసి అనుకుంటున్నా. కానీ ఏ పని చేయలేకుండా పోతున్నాను ఫ్రెండ్స్. అసలు ఇలా వర్షం పడినప్పుడు పక్క ఆటో కింద చూసారా, ఇలాంటివి కూడా కుట్టుకోవాలి. వర్షం పడినప్పుడు ఇబ్బంది అయిపోతుంది కదా. ఇలా నేను కూడా నా ఆటో కుట్టేసుకోవాలి. ఈ సీట్లకంతా సీట్లు కుట్టుకున్నామంటే దాంతో పాటు ఇలా ఇవి కూడా వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ అక్కడ బ్యాగ్ లాగా పెట్టుకోవాలి, హ్యాండిల్ దగ్గర బ్యాగ్ లాగా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఇన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పటికి అవుతుందో ఏమో, ఎప్పుడు కుట్టుకుంటానో లేదో ఆటోకి అప్పే తీర్చుకుంటానో, ఇవన్నీ రెడీ చేసుకుంటానో నాకే తెలియదు ఫ్రెండ్స్. కాకపోతే ఇలాంటి ఆటో కొనుక్కోవాలని మాత్రం ఒక డ్రీమ్ అని ఉందన్నమాట. కొనేదైతే కొనేసినాను, కానీ దీన్ని మెయింటెనెన్స్ చేయడమే కష్టంగా ఉంది. కానీ చూసే జనానికి ఏమో ఓ అబ్బా కొత్త ఆటో కొనేసాము అని చెప్పి ఏడుస్తారు. కానీ దాని వెనకాల ఉండే తిప్పలు కష్టాలే కదా తెలుస్తాయి. చెప్పండి ఫ్రెండ్స్ మీరే.
సిఎన్జి ఆటో అంటే ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో ఉంది. మా తిరుపతి మొత్తం చాలా వరకు ఇప్పుడు అన్ని ఆటోలు ఇలాంటివే వస్తున్నాయి ఫ్రెండ్స్. సిఎన్జి ఆటోలే వస్తున్నాయన్నమాట. ఇంకా పోను ఇలాంటి గ్యాస్ ఆటోలు, ఎలక్ట్రిక్ ఆటోలు, కరెంటుతో వస్తాయి కదా ఆటోలు, ఇలాంటివే వస్తాయంట ఇంక మీదట. పోనీలే, నేను మళ్ళీ ఇంకొక డీజిల్ ఆటో కానీ కొని ఉంటే నేను తోలుండలేను కదా. నేను తోలితే ఇంకా 5 ఇయర్స్ 6 ఇయర్స్ తోలుదామని అనుకుంటున్నా. అప్పటికి డీజిల్ ఆటో కొనేస్తుంటే గ్యాస్ ఆటో కొనుండలేను కదా, సిఎన్జి ఆటో కొనుండలేను కదా. ఒకేసారి తోలైనా మనకు డ్రీమ్ తీరిపోతుంది. ఇప్పుడే తీసుకునేసానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.